దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఎలాగున్నారండి? మీ అందరూ ఆరోగ్యముతో నింపబడాలని, దేవుని కార్యాలు మీ జీవితాల్లో జరగాలని, మీ కుటుంబాలు అభివృద్ధిలో నడవాలని, ప్రతి సమస్య నుండి ప్రతి రోగము నుండి విడుదల పొందాలని మీ నిమిత్తము దైవజనుడిగా ప్రార్థన చేయుచున్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 143 అధ్యాయము 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని సహాయము కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయన తట్టు దావీదు గారు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఎండిపోయిన భూమి ఎలాగూ ఉంటుందో నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడాలకు ఎదురు చూస్తుంది నాయన. అవును ప్రియులారా, ఎండిన భూమి వర్షము కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందా అని. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు తనకొచ్చిన సమస్యలను బట్టి, శ్రమలను బట్టి ఎండిపోయిన భూమి వలె పోల్చుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ఆశంతా నీ వైపే నాయన, నీ కరుణ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నన్ను కనికరించని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ప్రతినిత్యము ఆత్మీయ జీవితంలో వృద్ధిలోనికి రావటానికి, మన కుటుంబాలు కట్టబడటానికి, సమస్యల నుండి విడుదల, అప్పుల నుండి విడుదల, రోగం నుండి విడుదల పొందటానికి, దేవుని సహాయము కొరకు దావీదు గారి వలె మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆలోచన చేయమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. 123వ కీర్తనలో కూడా ఎలాగున వ్రాయబడి ఉన్నది. దాసుడు తన యజమానుని తట్టు, దాసురాలు తన యజమానురాలు తట్టు ఎలాగైతే ఆశతో ఎదురు చూస్తారో, అలాగే మనము కూడా మన దేవుడైన యెహోవా తట్టు కన్నులెత్తి ఆకాశం వైపు చూసి ప్రార్థించే వారిగా ఆయన తట్టు చేతులెత్తాలి. అటువంటి ప్రార్థన నిత్యము చేయాలి. దేవుని కరుణ కొరకు, దేవుని యొక్క సహాయము కొరకు ప్రార్థించే వారిగా మనం ఉంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. 102వ కీర్తన 17వ వచనములో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని వ్రాసించారు. అవును ప్రియులారా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు సహాయము చేయరండి, ఎవరు అర్థం చేసుకోరండి. సంపూర్ణంగా అర్థం చేసుకునే దేవుడు ఆయన ఒక్కడే గనుక ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన కనికరము కొరకు బ్రతిమాలుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 3:7వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు ఆయన తట్టు చూసి నిట్టూర్పు విడిచారు, కన్నీరు కార్చారు. దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించారు. దేవుని వైపే వారు చూశారు గనుక దేవుడే వారి కోసం దిగి వచ్చాడు. అబ్రహాము గారు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకున్న ఆయన ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు, వాగ్దాన దేశానికి నడిపించుటకు ఆయన ఇష్టపడ్డారు. గొప్ప కార్యము జరిగింది. మన జీవితాల్లో కూడా ఆయన తట్టు కనులెత్తి ప్రార్థించే వారిగా మనం ఉంటే మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాలలో దేవుని కార్యాలు చూస్తాము, రక్షణ కార్యాలు చూస్తాము, సమస్యలను విడుదల, ఆరోగ్యం, ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. మీ మహాకృప దయను బట్టి నీ తట్టు చేతులు చాపితే నీ కృపను బట్టి మాకు సహాయమును పంపిస్తావు నాయన. తల్లైనా మర్చిపోద్దేమో కానీ, తండ్రి అయినా ఒకవేళ మర్చిపోతాడేమో కానీ నాయన, నువ్వు మరువని దేవుడు, విడివని దేవుడు గనుక మా ప్రార్థన ఆలకించండి. మా ముందు ఉన్న సమస్యలను విడిపించండి.
మీ కనికరం మాకు చూపండి ప్రభువా. మీ రాజ్యమునకు వారసులుగా మనం మార్చమని, మీ ఆత్మతో నింపమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.